ఫీవర్ నాకు. జ్వరం తగ్గిందా? వాడిని పెళ్ళామంటే నీకేంటి ప్రాబ్లం? మీ ఆడవాళ్ళకి మొత్తం ఒంటి నిండా చెవులుంటాయే. అరే వా సరే ఏ ఏంటి ఏంటి లవ్ బైట్. అయ్యి బాబోయ్, ఇది కొరికేంది? అబ్బాయిలు అన్నాక అమ్మాయిని చూస్తాం, అందంగా ఉంటే ముందే చూస్తాం. చూడొద్దని నేను చెప్పట్లా. వాళ్ళు ఇబ్బంది పడకుండా పక్కనున్న ఆడి బాయ్ ఫ్రెండ్ గాడికి కాలకుండా చూడు. ఆడి కానీ కాలిందనుకో, రైట్ రైట్. కొంతమంది అమ్మాయిలు పొజిషనెస్ చూపిస్తే రెస్ట్రిక్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నా భాగ్య మాత్రం నా పొజిషనెస్ను కూడా ఎంజాయ్ చేస్తుంటా. ఇదొకతే. హలో హలో, లంచ్కి బయటికి వెళ్తున్నాను. వెళ్ళు. నువ్వు తిన్నావా? ఇంకా తినలా, తింటా. అయితే నేను వెళ్తున్నాను మరి. వెళ్ళు. హలో హలో హలో. చెప్పు. ఎవరితో వెళ్తున్నావు? ఫ్రెండ్స్తో. అదే అబ్బాయిలా అమ్మాయిలా అని. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఎవరేంటి? కొలీగ్స్. సరే అయితే వెళ్ళైతే. ఎందుకలా అడిగావు? మామూలుగానే. వెళ్ళనా మరి? వెళ్ళబ్బా. షోరా? వసే షోర్ అని చెప్తున్నా కదా, వెళ్ళు. సరే బాయ్. బాయ్. వచ్చాక ఫోన్ చేయి. వచ్చినోడు. హే, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు బాగి తినడానికి? వావ్, ఇట్స్ ఎ మెడికల్ మెరాకిల్. రండి రండి, వచ్చండి 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 వచ్చండి, కూర్చోండి వచ్చండి. దా 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 దా, చూసింది చాలు, దా దా. నువ్వు ఎక్కడెక్కడ దూరిపోతున్నావు? కూర్చో, నువ్వు కూర్చో తెల్లి. అక్కడ ఎవరితను? ఎవరు చెప్పు. ఫ్రెండా? హాయ్ బ్రో. ఎవడు బే బ్రో? చందు అని పిలు. భావని కూడా పిలచ్చనుకో. వాట్ వాట ఒరే, నేను ఎవరైతే నీకెందుకురా? నీకు కావాల్సిన ఆర్డర్ చెప్పుకుని తిను. అక్కడ చూడు, ఇక్కడ చూడకు. I'll have noodles and chicken manchuria. And you? Okay, right. Better. You and I, we were meant to be. I feel it in my soul. Feel it in my soul. Never separated you and me. Hey, ఇక్కడ ఉందే. చెయ్యి కాదు, చెయ్యకుండా కూడా చెప్పచ్చు. తిను, అలా చూస్తున్నావే. Broken made whole. Broken made whole. The world that tries to steal our hope tries to make us numb, but our love has overcome. And you, my dear. ఇక్కడ బిల్ ఎవరు పే చేస్తున్నారు ఇప్పుడు మీలో? నేనే బ్రో, ఇట్స్ మీ. నేనే మగజాతి ఆని ముత్యాని రా నువ్వు. నేనే నా బిల్ కూడా పే చేసి. ఏరా, నా బిల్ పే చేయవా? అమ్మాయిలకేనా, అబ్బాయిలకి పే చేయవా? పే చేయరా. నువ్వు వచ్చా. Hearts of fire,
through and through. Follow me, I'll follow you. We will pursue everything together. Do రే నీకు బాగా కుళ్ళు కదరా? నేను జస్ట్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే కుళ్ళుకుంటావా? నువ్వు నాకు వేరే అమ్మాయితో కనిపిస్తే ఏంట్రా మరి? మా ఓడేదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడని చెప్పి చూసి చూడనట్టు వదిలేయాలి. అప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఉండదా? ఉండకూడదమ్మా, మీకు ఉండకూడదు. మేము అమ్మాయిలతో తిరగచ్చు, కానీ మీరు అబ్బాయిలతో తిరగకూడదు. మేము రూల్స్ పెడతాం, కానీ మేము పాటించాం. వీఆర్ బాయ్స్, సైకోనా కొడుకులం. ఫోన్ చేయకు. హలో, స్టార్ట్ చేయి. మా ఇంట్లో మన పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతావు చందు? మా అమ్మ ఫోన్లో నా బుర్ర తినేస్తుంది. ఇప్పుడు కూడా మా అమ్మ ఫోన్ చేసి ఏదో అబ్బాయి గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతావు? మాట్లాడదాం మెల్లగా, ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. టైం ఎప్పుడు వస్తుంది చందు? నువ్వు నా బుర్ర తినడం మానేసినప్పుడు. నీకు నాతో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇప్పటికిప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. అయినా అప్పుడే పెళ్ళేంటి బాగి? ఇక్కడ నీకొచ్చే జీతానికి నాకొచ్చే జీతానికి ఇక్కడ బతకడానికి సరదా తీరిపోతుంది. అయినా అప్పుడే పెళ్లి పిల్లలు అంటే అయ్యో బాబోయ్, నా వాళ్ళైతే కాదు, తోల తీరిపోతుంది. కష్టంగా ఎందుకుంటది చందు? కొంచెం జాగ్రత్త పడతాం అంతే కదా. డేర్ చేసి హ్యాపీగా ఉంటానేమో కానీ జాగ్రత్త జాగ్రత్త అంటూ భయపడుతూ ఉండలేను. ఇదిగో బాగి, నీకు నాకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? రేపు పెళ్ళయ్యాక మనం టీవీ కొనుక్కోవాలనుకో, నువ్వు డౌన్ పేమెంట్ పే చేసి ఈఎంఐలో తీసుకుందామంటావు. అదే నేను సింగిల్ పేమెంట్లో టీవీ కొనుక్కుని తెచ్చేసుకుందామంటాను. నీకు హ్యాపీ లైఫ్ కావాలా, సేఫ్ లైఫ్ కావాలని అడిగితే నాకు హ్యాపీ లైఫ్ కావాలని చెప్తా. అయినా అంతవరకు ఎందుకు? ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మంగళసూత్రం నుంచి మండపం వరకు అన్నీ ఆలోచించుకుని చేసుకోవాలి. అదే చిన్నగా సెటిల్ చేసుకుంటే టెన్షన్స్ ఏ ఉండవు కదా. లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఇన్స్టాల్మెంట్స్లో అవసరాలని బోనస్గా భయాల్ని తెచ్చుకొని సగం సగం జీవితం బతకడం నా వల్ల కాదు. చందులే, అరే నీ కోపం ఆపి మాట్లాడు నాతో. చందు, సరే ఇది తర్వాత మాట్లాడుకుందాం. నీకు నా బర్త్డే రేపని గుర్తుందా అసలు? గుర్తు, రేపు నీ బర్త్డే. అవునా? రేపు డేట్ ఏంటి? డేటు రేపు నీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఒరే చెప్పమా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ బర్త్డేస్ అయితే గిఫ్ట్లు ఏమిస్తున్నారా? నేనైతే డైమండ్ రింగ్ ఇచ్చారా. ఎందుకురా? బర్త్డే గిఫ్ట్ మామా. చూస్తే షాక్ అయిపోయింది తెలుసా నీకు. నువ్వు కూడా షాక్ అవుతావులే. సర్వం నాకిచ్చేశాక నాకే. ఒరే గర్ల్ ఫ్రెండ్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందిరా? అకేషన్ ఏంటో చెప్పరా? బర్త్డేనా, వ్యాలంటైన్స్ డేయా, యానివర్సరీయా? నువ్వు అన్నిట్లు ఇస్తావా? అఫ్ కోర్స్. ఒరే అదేదో పేద అనాథాశ్రయాలకు డొనేషన్ ఇచ్చినట్టు, వెనకబడిన గ్రామాలు దత్తత తీసుకున్నట్టు అఫ్ కోర్స్ అంటే వేట్రా? డబ్బులు లంగి చెత్త నా కొడక, మట్టి బంక మట్టి కొట్టుకుపోతావు మెంటల్ నా కొడక. ఒరే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది. ఉందిగా. ఒరే నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి
ఏ గిఫ్ట్ ఇచ్చారా? 5 స్టార్ రిసార్ట్ బుక్ చేసి మా ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ట్రీట్ ఇచ్చారా? ఒరే, బర్త్డే నీ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళందరికీ ట్రీట్ ఎందుకురా? డబ్బులు బొక్క. అంటే అది ఏ ఊరు? రాజమండ్రి పక్కన కడేపలంక. కడిపులంక. మీ ఊర్లో పూల మార్కెట్ దగ్గర ఆంజనేయం గుడి అన్నట్టుంది. ఉందిగా. మొత్తం ఊరంతా పిలిచి ఆ గుడి దగ్గర అన్న సంతర్పణ పెట్టాల్సింది. చెత్త నా కొడక. అయ్యి బాబోయ్, ఈ బర్త్డేలేంటో, ఈ గిఫ్ట్లేంటో, ఇలా గారాబాలేంటో రే మామ, ఆగు. అర్థం కావట్లేదు. ఏంట్రా? మామ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? క్యాండిల్ లైట్ డిన్నర్ తీసుకెళ్ళరా, అద్దరిపోతుంది. ఒరే, క్యాండిల్ లైట్లో రొమాన్స్ చాలా బాగుంటుంది, కానీ డిన్నర్ ఏంట్రా? చీకట్లో అటు ఇటు కూర్చుని మధ్యలో కొవ్వొత్తెట్టుకుని దయ్యాలతో మాట్లాడుకుంటున్నట్టు. ఒరే, ఈ బర్త్డే ఏంటో, ఈ కాన్సెప్ట్లు ఏంటో, మీరు అమ్మాయిలు గారాలు చేయడాలేంటో నాకేం అర్థం కావట్లేదు. నాకు మెంటలు వచ్చేస్తుంది, నిజం చెప్తున్నాను. ఏంట్రా ఇది? ఏంటి ఏంటిది? బర్త్డే కదా. నా బర్త్డే అయితే నన్ను బయటికి తీసుకెళ్లడమో ఏదో సర్ప్రైజ్ చేయడమో చెయ్యాలి. ఇదేంటి? తాగుదాం తాగుదాం, ముందు మందు తాగుదాం. ప్లాన్ చేస్తుంటే వర్కౌట్ అవడం లేదు. సిట్టింగ్ చేద్దాం. ఇంట్లో పచ్చడుందా? ఆ? పికిల్ ఉంది పిక్కల్. తీసుకొచ్చాయి, సిట్టింగ్ చేద్దాం. బర్త్డే గోల్. You and I, we were meant to be. మాట్లాడు నాతో. I feel it in my మాట్లాడదాం. soul. Feel it in my soul. మాట్లాడు. Separated you and me. Broken made whole. Broken made whole. The world that tries to steal our hope tries to make us. ఇప్పుడు కూడా మాట్లాడవా? వస్తున్నాను వస్తున్నా. దా రాహే. ఒసే, నా దగ్గర నుండి ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయకే. ఎందుకు? ఈ బర్త్డేలు, సెలబ్రేషన్లు, సర్ప్రైజ్లు ఇవన్నీ మన వల్ల కాదు. సిగ్గేస్తుంటది. నీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి ఎంతమందిని అడిగానో తెలుసా? ఏం చెప్పారు వాళ్ళు? ఒకడేమో డైమండ్ రింగ్ అంటాడు, ఇంకొకటి ఇంకేదో అంటాడు. నాకు ఒకటి అర్థం కాలేదు. ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే అంత లవ్ చేసినట్టా ఏంటి? ఏమో, నేను లవ్ చేయగలుగుతా కానీ కాస్ట్లీగా లవ్ చేయలే. అయినా ఈ రింగ్లు ఇవ్వడాలు, రిసార్ట్లో పార్టీలు ఇవ్వడాలు కాదే. ఒకరోజు నీ ఇమాజినేషన్ కూడా అందనంతగా నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తా. చూడు, మీ ఇంటికొచ్చి మాట్లాడే వయసు నాకున్న కాన్ఫిడెన్స్ లేదు. మన లవ్ మీద కాదు, లైఫ్ మీద. అది వచ్చిన రోజు నేనే మీ ఇంటికొచ్చి మాట్లాడతా. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బతిమాలాడైనా ఒప్పిస్తా. నిన్ను నేను కాకుండా ఇంకెవడైనా పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఆడికి ఉప్పెన సినిమా చూపించేస్తా. నిన్ను ఎవడైనా చూస్తేనే నేను తట్టుకోలేను, అలాంటిది పెళ్ళంటే సంపేత్తనాన్ని. హ్యాపీ బర్త్డే.
అంతకు మించి ఇంకేం జరగదు. పడుకోండి. కట్.